రాక్షసుడి దగ్గర, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర గీత దాటితే మాట్లాడాలంటే ఆంక్షలు. అనేక సార్లు నా తల్లి నన్ను అడిగింది, ఇబ్బంది పడతా ఉన్నాను. ఇంకా నన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది. ఆ విషయాన్ని, నా దగ్గర ఏం రూపాయి లేదు, స్నేహితులు ఇచ్చిన డబ్బులు, మా తల్లి నా మీద నా బిడ్డ డెవలప్ అవుతాడు అని ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 7013809999. నమస్కరిస్తున్నా. మొన్నటి రోజు నాతో తిరిగేటువంటి పిల్లలకి జరిగినటువంటి అన్యాయం మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికం మీద నిన్నటి రోజున నగర మేయర్ శ్రవంతి గారు, నేను విలేకరుల సమావేశం నిర్వహించి ఒక గిరిజన బిడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొంతమంది చేత శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టించి నా గురించి మాట్లాడించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నా. నేను నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసి ఆనందపడిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నిన్న నా మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి నా కంచం మంచం తమ్ముడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నిన్న నీ కుటుంబంతో కలిసి నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ మొత్తం చూసి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా. నా కంచం మంచం తమ్ముడిని ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. రెండో విషయం, నా కుటుంబ విషయం, నా తల్లి గురించి పెట్టారు. నిజమే, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తమ్ముడు కంచం మంచం తమ్ముడికి ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. వాస్తవానికి నా తల్లిదండ్రులకి నేను కొడుగ్గా ఏమీ చేయలేకపోయా. ఒకటే చెప్తున్నా, వారికి అంత అవసరం కూడా లేదు. వాళ్ళు చాలా స్థిమితంగా ఉంటారు. వారి జీవన విధానం వేరు, నా రాజకీయ జీవన విధానం వేరు. ఆ విషయాల కాడే మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి పెద్ద సమస్యలు అయ్యాయి. అయితే ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చిందంటే, కార్పొరేషన్ ఎలక్షన్స్ సమయంలో నేను అప్పటికే నా తల్లి ఈ రాజకీయాలు మనకు వద్దురా అని చెప్పి నన్ను విభేదించేది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పి నా తల్లితో అప్పటికే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ నేను వెళ్ళి అడగగానే 5 నిమిషాల సమయం అంతే. నేను వెళ్ళి అడగగానే నాకు ఖర్చులకు డబ్బులు కావాలమ్మా, ఇలాగ నాకు అవకాశం వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయాలు, అయినా నాకు ఒక అవకాశం వచ్చిందమ్మా, మీరు నాకు అనగానే నేను సాయం చేయమని కూడా అడగగానే ఆనందంగా 10 లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చిందో, ఎన్ని బాధలు పడిందో నాకు తెలియదు, తెచ్చి నా చేతిలో పెట్టింది.
అది నా తల్లి ప్రేమ. ఆ 10 లక్షల రూపాయలు ఈ శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను. నా స్నేహితులు ఇచ్చారు ఇంకా కొంత. ఆ మొత్తం తెచ్చి శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా. నేను ఇనానిమస్గా గెలిచా. ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా. నా తల్లి ప్రేమతో ఇచ్చింది. ఏమి చేసి ఇచ్చిందో, అప్పులు తెచ్చి ఇచ్చిందో నాకు తెలియదు. అయితే తరువాత జరుగుతున్న క్రమంలో నేను మేయర్ అయిన తర్వాత యాడ్లకు అని చెప్పి రకరకాలుగా ఖర్చులకు అని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చింది. మళ్ళీ కూడా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు, దాదాపు ఒక సంవత్సర కాలం జరిగిన తర్వాత, అయ్యా అప్పుల వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏదన్నా ఉంటే ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అడిగింది నన్ను. మెయిన్ సమస్య అప్పటి నుంచి మొదలైంది. నా చూస్తే ఈ రాక్షసుడి దగ్గర, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర గీత దాటితే మాట్లాడాలంటే ఆంక్షలు. నేను ఏమీ చేయలేని పరిస్థితి. అనేక సార్లు నా తల్లి నన్ను అడిగింది, ఇబ్బంది పడతా ఉన్నాను, నువ్వు ఇంకా దాని తర్వాత ఎట్లా జరుగుతుందో అందరికీ దాదాపుగా అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా. ఇంకా నన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది ఆ విషయాన్ని. నా దగ్గర ఏం రూపాయి లేదు, స్నేహితులు ఇచ్చిన డబ్బులు, మా తల్లి నా మీద, నా బిడ్డ డెవలప్ అవుతాడు అని ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా. అయితే నేను అనుకుంటున్నా, నిన్న మీరు చేసిన పని నాకు మంచి జరుగుతుందని భావిస్తున్నా. రాత్రంతా ఆలోచించా. నా తల్లి ఈరోజు 10 లక్షలు కాదు, నేను బడికి పోతుంటే 30 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా. నేను ప్రతిరోజు ₹1 ఇచ్చేది. ఆ విషయం గుర్తొచ్చింది నాకు రాత్రి. నాకు ఒకానొక సందర్భంలో చిన్నప్పుడు ₹200 బూట్లు, ఆ రోజుల్లో ₹200 అంటే ఎక్కువే, 30 సంవత్సరాల క్రితం తీసిచ్చి నా బిడ్డ ₹200 బూట్లు వేసుకున్నాడని మా పక్కనింట్లో వాళ్ళకి చెప్తా ఉంటే నన్ను చూసి ఆ కళ్ళల్లో ఆనందం రాత్రి గుర్తొచ్చింది నాకు. అది నా తల్లి ప్రేమ. సరే, అన్నీ జరిగాయి కదా, నేను తిట్టాను కదా, అయినా నేను జైల్లో ఉంటే నా తల్లి తండ్రి ఇద్దరు ఉదయం 7 గంటల నుంచి నన్ను చూడాలని పడిగాపులు కాశారు. అయినా ఆ రోజు నేను దుర్మార్గంగా వాళ్ళతో మాట్లాడలా. దానికి కారణం చెప్తా. మాట్లాడలా వాళ్ళతో. అది నా తల్లిదండ్రుల ప్రేమ. మా సామాన్య కుటుంబాల్లో ప్రేమ అటుంటుంది శ్రీధర్ రెడ్డి. మా సామాన్యుల కుటుంబాల్లో ప్రేమ అభిమానాలు అటుంటాయి అని చెప్తా ఉన్నా. ఈరోజు మీరు చేసింది మంచి పని. నేను ఇప్పటివరకు అయితే నా తల్లిదండ్రులకి ఏమీ చేయలా. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు స్థిమితంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక బిడ్డ ప్రేమ చూపిలా. నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తానని చెప్పి నేను ఈరోజు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొకటి, నా సతీమణిని నేనేదో కొడతా అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఈ ప్రెస్ మీటు అది కూడా వాస్తవం. మీరు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. నా సతీమణి చూసింది, అడిగింది. ఏమడిగిందంటే, ఏందమ్మా ఇది, నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి ప్రెస్లో చెప్పారు వాళ్ళు. అసలు వాస్తవంగా కొట్టేది నిన్ను నేను కదా ఎక్కువ కొట్టేది, అది చెప్పలేదే అని అడిగింది నా సతీమణి. నిజంగా చెప్తున్నా, నేను కొన్నిసార్లు ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే ఫుల్ షర్ట్ కూడా వేసుకోపోయి ఉన్నా బయటికి. మా అనుబంధం
మా బంధం అటువంటిది. దాన్ని హేళన చేసి మాట్లాడారు. మొన్న నాతో తిరిగే పిల్లోడు ఇబ్బంది జరిగితే 10:30 టైము రాత్రి నా సతీమణికి ఫోన్ చేశా. మేయర్ శ్రవంతి నా సతీమణికి ఫోన్ చేశా, ఇట్లా ఇబ్బంది జరుగుతుందంటే పోదాం మనం అంటే, నేను కారు తీసుకొని కింద కదిలే లోపల రెడీగా వచ్చేసింది. 2 నిమిషాలు దారిలో పోతా నన్ను శ్రీధర్ రెడ్డి వదిలిపెట్టడమ్మా, శ్రీధర్ రెడ్డి వదిలిపెట్టడమ్మా, చంపినా చంపేస్తాడు, ఇంత పగుందని నాకు తెలియలేదు, ఏదో వాట్సాప్లో పెడుతున్నాడు అని చెప్పా. నేను కూడా సిద్ధం, నీతో చావడానికి నేను కూడా సిద్ధం అని చెప్పింది నా సతీమణి నాకు. అది మా ప్రేమ, అది మా అభిమానం. దాన్ని హేళన చేసి మాట్లాడారు మీరు. కాలమే సమాధానం చెప్తుంది మీకు. నేను అడుగుతున్నా, నా మంచం తమ్ముడిని 10 కోట్ల రూపాయలు వినాయకుడి పేరు చెప్పి లంబోదర సెంటర్లో దండావు. దండిన డబ్బులు నీకేదో వస్తాయని ఆశపడ్డావు. ఆశపడి చివరకయ్యి ఎక్కడికి చేరాయో, లంబోదర సెంటర్లో కాదు, కుంభకోణం సెంటర్లో, కుంభకోణం కాఫీ టీ షాప్ సాక్ష్యం. నువ్వు అందరి దగ్గర మొత్తం డబ్బులు తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా ఈ రాక్షసులు అనా. 10 కోట్ల రూపాయలు వసూలు చేసి 2 కోట్లు ఖర్చు పెట్టి 8 కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా అని కుంభకోణం సెంటర్లో నువ్వు మాట్లాడిన మాటలు తెలుసా, గుర్తున్నాయా నీకు అని అడుగుతున్నా. నువ్వు క్వార్జిలో నిన్నేదో పెట్టుబడి పెట్టుకోమంటే వాళ్ళకి డబ్బులు కట్టావు. నువ్వు లారీల్లో సరికెక్కిచ్చావు. ఉన్న పళంగా ఫోన్ వచ్చింది. ఏంటంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది అసలు విషయం, రావాల్సిన విషయం. నీకు ఫోన్ వచ్చింది, ఎక్కడ లారీలు అక్కడ వదిలేసి వచ్చేయమని చెప్పారా లేదా? నువ్వు ఆ విషయం కుంభకోణం టీ షాపు కాడ, మాగుంట లేఅవుట్ కుంభకోణం టీ షాపు కాడ రాజకీయ నాయకుల దగ్గర చెప్పి వాపోయావా లేదా? మంచం తమ్ముడు అని అడుగుతా ఉన్నా. నిన్న రాత్రి మీ కుటుంబం మొత్తం నేను పెట్టిన ప్రెస్ మీట్ చూసి సంతోషపడ్డారా లేదా? నవ్వుకున్నారా లేదా? సరైనోడు రాయుడు అనుకున్నారా లేదా? తమ్ముడు, మంచం తమ్ముడు, చాలు ఇంకా నీ గురించి. ఇంకా పోతే పక్కన మా సేనన్న, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా. మంచం తమ్ముడు కానీ, మా సేనన్న కానీ, షాబీర్ బాయ్ కానీ, మా గిరిజన బిడ్డ కానీ. మా సేనన్న గురించి చెప్తా. అన్నా 4 కోస్తానన్నావు. నేను ముందే చెప్పాను కదా, మీరు 4 కోస్తారు, కాళ్ళు ఎరగొడతారు, ప్రాణం కూడా తీస్తారన్నా. తెలిసేది అది తెలియని విషయమా? అది తెలియని విషయమా అంటున్నా. అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను సిద్ధపడిపోయి ఉన్నావు అని చెప్పి మొన్న రాత్రి ఆడ చెప్పా. నా తమ్ముడు ఇంటికాడ, ఆడ బాధపడ్డా తమ్ముడు ఇంటికాడ. నిన్న విలేకరుల సమావేశంలో చెప్పా, మేము సిద్ధపడే దిగాము. ఎంతోమంది ఉదాహరణలు కూడా చెప్పా. సిద్ధం, 4 కోయండి, కాళ్ళు విరగొట్టండి, చంపండి, సిద్ధపడే ఉన్నాం. నా సతీమణి కూడా సిద్ధపడి ఉంది అని అడుగుతాం. ఇంకపోతే షాబీర్ ఖాన్ బాయ్ గురించి ఆల్రెడీ ఆయనే అంతకుముందు చెప్పున్నాడు. ఆయనకి ఎన్ని అన్యాయాలు జరిగాయో, ఆయన కడుపులో ఎంత ఉందో పాపం బయట పెట్టలేదు, అవకాశం రాలేదు. అప్పుడు ఆల్రెడీ చెప్పున్నాడు షాబీర్ బాయ్. ఇంకా ఒత్తిళ్ళు ఎట్టుంటాయో ప్రెస్ మీట్ పెట్టాడు, దానికేం ఇబ్బంది లేదు. ఇంకపోతే నా గిరిజన బిడ్డ చేత మాట్లాడిచ్చారు. నేను మాట్లాడమని నా గిరిజన బిడ్డని ప్రోత్సహిస్తూ ఉన్నా.
ఎందుకంటే రాజరాజేశ్వరి గుడిలో తన సభ్యురాలు ఏ రోజు విలేకరుల సమావేశం పెట్టలేదే, అవకాశం రాలేదే. నా వల్ల నా గిరిజన బిడ్డకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఒక నాయకురాలుగా నువ్వు తయారవు తల్లి, నువ్వు ఒక నాయకురాలుగా తయారవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా గిరిజన బిడ్డని స్వాగతిస్తున్నా. తనకి మనసులో తెలుసు మా మీద ఉన్నటువంటి అభిమానం, ఇబ్బంది లేదు. అయితే అసలు విషయానికి వస్తా. నేను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు మొన్న ఎన్నికల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. నా కుటుంబం గురించి ఎన్నో మాట్లాడారు, అన్నీ మాట్లాడారు, ఇన్ని మాట్లాడారు, ఎవరెవరో మాట్లాడారని చెప్పి విలేకరుల సమావేశంలో చెప్పారా లేదా? శ్రీధర్ రెడ్డి చెప్పారా లేదా? ఆ విజ్ఞత మీకుంటే కుటుంబం గురించి ఎవరు మాట్లాడకూడదని విజ్ఞత మీకుంటే ఈరోజు మీరు ఎలా మాట్లాడిచ్చారు అని అడుగుతా ఉన్నా. నేను మాట్లాడమంటారా? మీ గురించి, మీ సోదరుడు గిరిధర్ రెడ్డి గురించి, మీ గురించే మాట్లాడాలా. మా అక్క శ్రీధర్ రెడ్డి గారి సతీమణి కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, గిరిధర్ రెడ్డి గారి సతీమణి కానీ, వాళ్ళ బిడ్డలు కానీ మంచివాళ్ళు. వాళ్ళు ఎప్పుడు బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే వెళ్తారు, అందరితో బాగుంటారు. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. నీ దాష్టికం గురించే నా పోరాటం, నీ దాష్టికం గురించే మాట్లాడతా.